హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గైస్ ఈ రోజైతే నేను వ్లాగ్ చేయలేదు. నా సబ్స్క్రైబర్ల కోరిక మేరకు నిన్న నైట్ జరిగిన నరసింహ పురాణం ఒడియా టు తెలుగు ట్రాన్స్లేషన్ లో భక్తులు అడిగారు. సో దాని వల్ల అది రికార్డ్ చేశాను. కంప్లీట్ గా అయితే నేను పెట్టట్లేదు. సో కంప్లీట్ పురాణం మొత్తం 21 days చదువుతారు. సో 21 days తర్వాత ఊరేగింపు అనేది ఉంటది. February 1st మహాయజ్ఞం ఊరేగింపు కూడా చేస్తారు. సో ఆ వీడియో కూడా కంప్లీట్ గా మీకు చూపిస్తాను. పురాణంలో జరిగే ఇంపార్టెంట్ ఘట్టాలు మాత్రమే రికార్డ్ చేసి మీ ముందు పెడుతున్నాను. కంప్లీట్ వీడియో చేద్దాం అని అంటే చాలా లెంత్ అయిపోతుంది. ఆలస్యం ఎందుకు, పదండి తెలుగు టు ఒడియా ట్రాన్స్లేషన్ నరసింహ పురాణం విందాం. సత్య కలో కర్ణాటేశ్వరపు రాజా కొరిబా బయలు అంటే భర్త చచ్చిపోతే కొంత ఏడుస్తారు కదా, అప్పుడు ఏడిచి అప్పుడు మంగళవతి అప్పుడే మళ్ళా అని ఆలోచించి అసమయ కాలంలో మనం చింత చేస్తే అప్పుడు మంటాలు తిరగనే పోద్ది, మంటాలు ఆత్మే ఇలాగా పెరిగిపోద్ది. అందుకు ఇప్పుడు ఆ మనాకాల ఆత్మ మోక్షం కావాలంటే ఒక గౌరవం పట్టాలి అని ఆ మంగళవతి ఆలోచించి అధర్జవంతో లోకర సబు సిద్ధి বুদ্ধি বড় সে প্রাণী লভে কোটি নিধি পূর্ব জন্মে স্বামী ম ঘটয়া ভরিলে তাঙ্ক বুদ্ধি বড় জনা অছি মতে ভোলে নারদর সে পুরাণ পথি দেখো দেখো ইহা কহিଥିଲେ শুনি অছি তাঙ্ক মুখ प्रचंड चंड बलिण मृत्यु से लोभंते जमराजार छामुको नियंते चित्रगुप्ते धर्मराजा तांकर पाप पुण्य बुझे लक्ष्य पद्म जाए पाप हेला देखो पांजे काढ़िले पुण्य केवल अछि 13 दिन पूछिले आग की भोग करिबो राजन ఆ నారద స్వామి ఇలా నారాయణ కూర్చొని ఇలా పురాణం చదివినప్పుడు ఆ నారద స్వామి చెప్పినారు, అమ్మ ఆ సిద్ధవా ఇలాగ పురాసుర స్వామి ఎలాగంటే ఆకల్య దీపంలో కూడా చంద్ర ప్రసంగుడు అనే ఇద్దరు అన్నములు కొన్ని రకాలుగా రాజుపాలన చేసి కొన్ని రకాలుగా పాపాచారం చేసినారు. పాపాచారం చేసి కాలాన్ని రోగము పడిపోయారన్నమాట. ఆ చిన్న ప్రసంగుడు రోగంలో పడిపోయారు. ఇప్పుడైనా కొన్ని ఒక్క గోవైన దానం చేస్తే కొన్ని రకాలుగా మీకు పాపతాపాలను తగ్గిస్తారా అంటే అప్పుడు ఆ చిన్న ప్రశ్నలేమో ఒక్క గోవు దానం చేశారట బ్రాహ్మణ వారికి. ఒక్క గోవుతోనే కొన్ని రకాలుగా వీరి ధాన్యాలతోనే ఒక్క గోవు దానం చేస్తే అప్పుడు చచ్చిపోయారు. ఇంట్లో చెడ్డ ప్రశ్న చచ్చిపోయారు. చచ్చిపోతే అప్పుడు యమభటులు తీసుకెళ్లారు. యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు చిత్రగుప్తులు అడిగారు, ఆయన చిత్రగుప్తులారా, అదిగో ఈ చెడ్డ ప్రశ్నలు అనేవారు ఈ ప్రేతకాలంలో ఏం కర్మ చేశారు అని ఆ చిత్రగుప్తుడికి అడిగితేమో అప్పుడు ఆ చిత్రగుప్తులు చెప్పినారు, నాయన గురుదేవ, ఇదిగో మహాపాపం చేసినారు ఈ చిన్న ప్రకరణలు. కాలానికి ఇప్పుడు చచ్చిపోయిన టైంలో నా ఒక్క గోవు దానం చేసినారు. ఒక్క గోవు దానం చేస్తే 13 రోజులు పుణ్యం ఉంది, తర్వాత పాపమే మహాపాపంలో పడిపోతారు ఇద్దరు అని ఆ చిత్రగుప్తులు చెప్పారనమాట. ఆ పుణ్యకు భుంజివు పాప భుంజివు కియకో যাহা মাগিবু মোঠারো তাহলে খেনিও পুণ্য 13 দিন তোর সরি গলে পুଣି সেঠারু করিবু পাপ ভগন রূপ মণিয়া শুনি করি কটুয়াল মনে বুদ্ধিয়া পাঞ্চে बोले पापो आग मोही न मागिबी केछे पुण्य को मागिले पुण्य करो पाप रो करी जीवी संसार भीतर एथे अनंतरे जम बोले बेगे माग कटुआल बोले दियो तोर राज्य भोग 13 दिन जाए मोहे हेबे न जम देख बुद्धि बड़ तार कला केड़े कर्म नाश कर देवता जे बर जाची दे 13 दिन जाए दुख जेते क्षमते पाए
ఆ యమధర్మరాజు తీసుకెళ్ళారు. అప్పుడు నాయన భక్తులారా అది మీకు అంటే ఆ 13 రోజులు పుణ్యం ఉంది. తర్వాత అంత రోజులంతా అన్ని రోజులంతా బతి జన్మం ఉండి బతికినంత సేపు వారికి అంత మీరు పాపమే చేస్తున్నారు. కాలాన్ని ఇప్పుడు పచ్చిపోయినప్పుడు ఒక్క భూదానం చేయడము 13 రోజులు భోగం ఉంది, పుణ్యం ఉంది, పుణ్యం భోగిస్తారా పాపం భోగిస్తారా అని యమధర్మరాజు అడిగినారు. అయితే అప్పుడు ఈ భక్తులు అడిగినారు, ఆయన గురుదేవ అంటే 13 రోజులు పుణ్యం కదా, ఆ 13 రోజులు పుణ్యమే మాకు ఇచ్చినాయి అని అడిగారు. అంటే ఏ వరం కావాలో అడుగు అని యమధర్మరాజు చెప్పినారు. ఈ భక్తులు అడిగినారు, నాయన గురుదేవ నీ యమధర్మరాజు పదవిని మాకు ఇచ్చేయాలి అని అడిగినారు ఈ భక్తులు. అప్పుడు ఆ రాజు యమధర్మరాజు పాప పుణ్యం తెలియదు కదా, అంటే ఆ యమధర్మరాజు పదవి ఈ భక్తుడికి ఇచ్చారు. చంద్రప్రసన్న అనే భక్తుడికి ఇచ్చినారన్నమాట. সে কথা পুরাণে হয়ে অছি সবু লেখা সে চন্দ্র প্রচন্ড জয় বিজয়টি একা সে জয় বিজয় মোর দারুণ হইলে বিষ্ণুଙ୍କୁ ନ মানি ও খড়ে সে নাশ গলে লাখ বিন্ধি বিবাহ হুঁতি মতে তো আনি 33 কোটি রানী রে কলে পাট রানী. అప్పుడు ఈ భక్తులు కర్ణాటేశ్వరుడి రాజు చేస్తానని ఇలా మీరు సత్యం చేసి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ కర్ణాటేశ్వరుడికి రాజు చేసేయాలి కనకావతి పట్టణంలో అని బ్రహ్మదేవుడు చెప్తేమో నిజమే. అప్పుడు ఆయన శేషదేవ అంటే సుజాన మంత్రి అది ఇంకా గరుత్వం అంతా ఇంకా కొన్ని రకాలుగా ఇంకా కొన్ని రకాలుగా సఖులు ఉన్నారు. అందరూ మీరు వెళ్ళి ఆ కనకావతి పట్టణానికి వెళ్ళి ఈ కర్ణాటేశ్వరుడి రాజు పదవి చేసేయాలి. అక్కడ మూర్ధాభిషేకం చేసేయాలి. ఆ మూర్ధాభిషేకం చేసి మీరు రావాలి. వస్తే ఇలా ఇక్కడ నుండి మనం భద్రిక నగరాన్ని వెళ్ళిపోవాలి అని ఆ నరసింహస్వామి చెప్తేమో అప్పుడు ఇక్కడ వెళ్తున్నారు శేషదేవుడితోన ఇది కర్ణాటేశ్వరుడు ఇంకా ఇది సుజాన మంత్రితోన ఇంకా కొన్ని జనులు ఆ కనకావతి పట్టణానికి వెళ్తున్నారు. ଭାରି ଥିଲା ନୃପମଣି ସବୁଙ୍କୁ ସଙ୍ଗରେ ଘେନି ଶୀଘ୍ର ଏବେ ଯାଅ ଶୁଣିଣ କର୍ଣ୍ଣାଟ ରାଜା ହେଲେ ହୃଷ୍ଟମୟ ଶ୍ରୀ ନୃସିଂହ ସ୍ୱାମୀ କି ଯେ ବହୁ ସ୍ତୁତି କରି ବାହାରିଲେ କଟକ ସ୍ୱ କୁଟୁମ୍ବ ଧରି. ରାଜତ୍ୱ ବେଳରେ ଆମ୍ଭେ ଯେଉଁ ସତ୍ୟ କଲୁ କର୍ଣ୍ଣାଟେଶ୍ୱରକୁ ରାଜା କରିବା ବଇଲୁ କନକାବତୀ ଏବେ ତ ହେଲା ଅଣପାଟ ମୋର ମୃତ୍ୟୁ ହେଲା ଭାଜେ ଗଲା ସବୁ ନଟ ପୂର୍ବରେ କର୍ଣ୍ଣାଟକ ଅଟେ ରାଜ୍ୟ ଘୋଷ ଆନନ୍ଦ ଧ୍ୱନି ତହିଁ ବିପ୍ରବର ସୁଲଭ କାନି ନିମାନେ ଦିଅନ୍ତି ହୋଳା ହୋଳେ. ମଙ୍ଗଳ ସଗଜ ବାଜ୍ୟ ବାଜେ କର ତାଳି କର୍ଣ୍ଣାଟେଶ୍ୱର ରାଜନ ଅଭିଷେକ ସାରିହ ବନ୍ଦାପନାର ବିଧାନ କଲେ ଦଣ୍ଡ ଧାରି ପାଟ ଗଜ ଆଉ ପାଟ ବାରୁ ଲାଗି ହଏ ନଗର ଯାକକୁ ବୁଲିଣ ଦେଖିଲେ ନୃହାରି ହେ ନୃସାଇଁ ମୂର୍ଦ୍ଧାନୀ ବିଷୟ କିଏ ଜହ ହେଲେ ନୃପମଣି ମନେ ପାଞ୍ଚିଲେ ଧନ୍ୟ ନୃସିଂହ ଚକ୍ର ପାଣି ହରିଙ୍କ ଠାରେ ଶରଣ ଦେବେ ନ ପସନ୍ଦି ଆନଲକ ଠାରେ ଥିଲେ ନିଶ୍ଚୟ ମୋରି ଥାନ୍ତେ ପାଇଲେ ନୃସିଂହ ପ୍ରଭୁ ଲାଗି ରାଜ୍ୟ ଘୋଷ ଓଠନ୍ତେ ଓ କର୍ମ କର୍ମ ଦାତା ଜଗଦୀଶ ଏତେ ଅନ୍ତେ ଯେ ସରନ୍ତେ ରାଜା ଅଭିଷେକ ସେବା କଲେ ସେ କନକାବତୀ ନଗର ଲୋକ ପୂର୍ବ କାଳେ ଶାନ୍ତ ଅଟନ୍ତି ଆମ୍ଭର ఓ చిన్నకు సే చిన్నాయి కోరంతే తత్వర. అప్పుడు ఇక్కడ ఈ కర్ణాటేశ్వరుడికి మూర్ధాభిషేకం చేశారు. మూర్ధాభిషేకం చేసి 1,00,000 తీర్థజలం తెచ్చి మూర్ధాభిషేకం చేసి అంటే ఏది తెల్లటి ఏనుగు మీద కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి ఆ కనకావతి పట్నం ప్రదక్షిణం చేశారు. అంటే ఊరేగింపు చేసేసి కొన్ని రకాలుగా అప్పుడు ఆ సింహాసనం మీద కూర్చోపెట్టారు. అప్పుడు ఆ కర్ణాటేశ్వరుడు అనుకుంటున్నాడు ఆ నరసింహస్వామి పాదానికి శరణం ఎడుకుంటే కదా ఇప్పుడు నాకు మళ్ళా రాజ్యం దొరికింది కొని ఆ భగవంతుడు తాలూకా పాదానికి శరణం ఏడకంట ఏదో మరొకరికి కానీ శరణం ఏడుకుంటే ఈ పదవి నాకు దొరుకుతుంది కదా. అందుకే ఆ భగవంతుడు ఎంతో కరుణించి ఈ పదవి నాకు ఇచ్చినారు అని కొన్ని రకాల ఆనందం పెట్టి ఆనందం అయి గరుడ బోలే స్వర్గ నుహే సరే କେତେ ଦ୍ରବ୍ୟ ଆଣି ମୋର ରଖେ ଥିଲା ଭରି ସୁଜାଣ ବୋଇଲେ ଆହୋ ଏ କଥା ପ୍ରମାଣ କିଛି ନେଇ ଥିବା ପୁଣ ଶଙ୍କର ମନ୍ତ୍ରୀଙ୍କୁ ଚାହିଁ
ପୁଣି ଆଜ୍ଞା ଦେଲେ ଭଣ୍ଡାର ଅଧିକାରୀକୁ ଡକାଇ ଆଣିଲେ ବୋଇଲେ ପୂର୍ବ ଦ୍ରବ୍ୟ ଧନ ସଂଗତ ଚଳ ଇଏ ଚଳିଲେ କର୍ଣ୍ଣାଟେଶ୍ୱର ମନ୍ଦିଲେ ସମସ୍ତେ ଶେଷ ଦେବଙ୍କୁ ସବୁରେ ଆଗରେ ଚଳା ଇଏ ନୃସିଂହ కాలానికి ఆ మురాసుడిని చంపి కనకవతి పట్టణంలో నాకు రాజు చేయాలని కోరిక ఉండేది ఆ కర్ణాటేశ్వరుడికి. ఇప్పుడు సరి అయిపోయింది కదా, మురాసురుడు చచ్చిపోయాడు కదా, ఇలా కర్ణాటేశ్వరుడితో ఆ కర్ణాటేశ్వరుడికి తీసుకెళ్లి ఇలాగా ఆ కనకావతి పట్టణంలోన రాజు చేసేయాలి అని ఆ నరసింహస్వామి చెప్పేటప్పుడు 10 ଜଣ ମନ୍ତ୍ରୀ ଗରୁଡ ଶେଷ ଦେବ ଆଜି ଦେଖନ୍ତି ଶୂନ୍ୟରେ ଥାଇ ସବୁ ବିବୁଧା ଦେ ଶଙ୍ଖ ମହୁରେ କାଳେ ଝାଞ୍ଜ ଢୋଲ ବାଜେ సింహాసନରେ ବସିଲେ గాయస్ మీరు చూశారు కదా ఓడియా టు తెలుగు ట్రాన్స్లేషన్ నరసింహ పురాణం ఘట్టాలని. ఇది జరిగే అడ్రస్ ఆంధ్ర వలస మెట్టగ వలసలోని ఫిబ్రవరి 1న జరుగుతుంది. హనుమాన్జీ బొమ్మ సగంలో ఉంది, ఇంకా కంప్లీట్ చేయలేదు. ఈ బొమ్మ కంప్లీట్ చేసి నెక్స్ట్ రాబోయే వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.